కుక్ విత్ జాతిరత్నాలు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్‌గా 30 ఎపిసోడ్స్ దాకా కంప్లీట్ అయిపోయింది. సో, ఎపిసోడ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు విన్నరో అన్నీ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలోని సర్క్యులేట్ అవుతుంది. సో, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అలా లైన్‌గా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో, టాప్ 6 ఎవరంటే పల్లవి గౌడ ఆహ్, టాప్ 6లో ఉందంటే ఆవిడ సాటర్‌డే ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లోని రాకేష్ అనమాట. సో, సండే ఎపిసోడ్‌లో రాకేష్ ఎలిమినేట్ అయిపోతాడు. తర్వాత పొజిషన్‌లో వచ్చేసి ఆషిక. సో, ఆషిక ఫోర్త్ ప్లేస్‌లో ఎలిమినేట్ అవుతది. అండ్ థర్డ్ ప్లేస్‌లోని నిఖిల్. సో, నిఖిల్ ఫస్ట్‌లోనే ఆ ప్రెజెంటేషన్స్ కానీ, ఈ విధంగా చూసుకుంటే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోని, రీల్స్‌లోని ఇవన్నీ చూస్తే ఆహ్, ఆహ్, నిఖిల్‌కి కుకింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉందని మనందరికీ తెలుసు. అండ్ అలాగే అతను కుకింగ్‌దే చదివాడు కాబట్టి తను విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని స్టార్టింగ్‌లోనే అందరం అనుకున్నాం. సో, కానీ నిఖిల్ థర్డ్ ప్లేస్‌లోనే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఎవరు? సో, 'బిగ్ బాస్'లోని మనం చూసుకుంటే చాలా మందిని ఇంప్రెస్ చేసిన డీమోన్ సెకండ్ ప్లేస్‌లోని రన్నర్ అప్‌గా నిలవడం జరిగింది. సో, నిజంగా చెప్పాలంటే డీమోన్‌ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అతనికి అసలు కుకింగే రాదు. కుకింగ్ రాకపోయినా తను నేర్చుకొని తన డెడికేషన్‌తోని ఇంత చేశాడంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో హి డిజర్వ్స్ టు బి ఎ విన్నర్ అని చెప్పొచ్చు. సో, చాలా కష్టపడ్డాడనుకుంటున్నాను. సో, ఏదేమైనా కానీ డీమోన్ అయితే సెకండ్ ప్లేస్ అంటే రన్నర్ అప్‌గా నిలిచాడనమాట. ఆయన తర్వాత విన్నర్ ఎవరంటే ఈవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన వాళ్ళలో ఎవరికీ లేదనే చెప్పొచ్చు. సో, తనూజ పుట్టస్వామి ఎక్కడ ఏదైతే సీజన్ 1లోని ఎలిమినేట్ అయ్యిందో అదే ప్లేస్‌లోని ఇప్పుడు విన్నర్‌గా నిలిచింది తనూజ. సో, తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరెవరు విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, మీరు